ఆది, కూర్చోండి గురూజీ. చెప్పండి గురూజీ. ఇన్ని రోజులు నువ్వు శివగామి ఇంటిలో జరగవలసిన పనుల గురించి చూసుకుంటున్నావని నేను నిన్ను ఇబ్బంది పెట్టలేదు, కానీ ఇప్పుడు తప్పడం లేదు. ఏంటి గురూజీ, చెప్పండి. రావణ్ పరిస్థితి నీకు తెలుసు కదా. రావణ్ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. రావణ్ని ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలి. రావణ్ విషయంలో మీరు ఇంత జాలి చూపించడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నాకు తెలుసు ఆది, నీకు రావణ్ మీద అంత ఆపేక్ష లేదని. అతను నా వెనకుండి ఆడిన నాటకం తెలుసు కదా. ప్రతి వ్యక్తికి తన కాంపిటీటర్ గురించి భయం ఉంటుంది. శివగామి ఆస్తి విషయంలో నువ్వు రావణ్కి కాంపిటీటర్. అందుకే అతను రేస్ గెలవడానికి నిన్ను రేస్ నుంచి తప్పించాలనుకున్నాడు. అదే నాకు నచ్చలేదు. శివగామి ఆస్తి నా హక్కు. శివగామి మీద పగ రావణ్ లక్ష్యం. అందుకే మీ ఇద్దరిని కలవమంది. మీరిద్దరు ఒకరికొకరు సహకరించుకుంటేనే శత్రువుని బలంగా దెబ్బ కొట్టొచ్చు. నీ సహాయం రావణ్కి కావాలి ఆది. ఆ సాయమేదో మీరే చెయ్యొచ్చు కదా. మీ మంత్రశక్తి ఉపయోగించుకోవచ్చుగా. ఉపయోగించుకోవచ్చు, కానీ నీకే ఎందుకు చెప్పానంటే నీకు రావణ్కి మధ్య ఒక బాండింగ్ని ఏర్పాటు చెయ్యాలని. రావణ్ నీతో ఉంటే పెద్ద శక్తి నీకు అండగా ఉన్నట్టే. ఆలోచించు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? రావణ్కి ఇప్పుడు అవసరమైంది కమ్యూనికేషన్ కోసం ఒక ఫోన్, కొంత డబ్బు. అరేంజ్ చెయ్యి. సరే, నేను మోహినిని పంపి ఆ ఏర్పాటు చేస్తాను. ఏంటి గుణ మనకి పరిస్థితి? ఎవ్వరూ సపోర్ట్ చేసేవాళ్ళు కనపడట్లేదు. ఏం చేస్తాం రామన్ బాయ్, మనకి బ్యాడ్ టైం నడుస్తుంది. మన టైం బ్యాడ్ కాదు గుణ, చాలా గుడ్గా ఉంది. ఇన్ని రోజులు చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికాం. దీన్ని తీసుకెళ్ళి అమ్మేయ్. శ్రీలంక వెళ్ళడానికి కావలసిన డబ్బులు వచ్చేస్తాయి. సరే రావణ్ బాయ్. ఎవరు నువ్వు? కంగారు పడకండి, నేను ఆది శిష్యురాలు మోహినిని. ఎందుకొచ్చావు? మా గురువుగారు ఆది, మీ గురువుగారు ఇద్దరూ కలిసి మీకు సహాయం చేయమని ఈ శాటిలైట్ ఫోన్ని పంపించారు. దీన్నుంచి ఎవరికి కాల్ చేసినా ట్రేస్ అవ్వదు. నెట్వర్క్తో పనిలేదు. ఈ అమౌంట్ కూడా పంపించారు. మళ్ళీ ఏ సహాయం కావాలన్నా మీ గురువుగారు, మా ఆది గురువుగారు కలిసి చేస్తానన్నారు. మిమ్మల్ని పోలీసుల కంటపడకుండా జాగ్రత్తగా ఉండమన్నారు. నేను వెళ్ళొస్తాను. కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడంట. టైం బాగుండటం అంటే ఇదే. హలో. నమస్తే గురూజీ. చెప్పు రావణ్. డోంట్ బి ఎమోషనల్. ఇలాంటి కష్టాలు నేను చూస్తూనే ఉంటాను. నేను ఎవరిని చెప్పండి,
రావండి. ఇప్పుడు నా టైం బ్యాడ్ అయి ఉండొచ్చు, కానీ ఈ టైం దాటితే వేరే వాళ్ళకి బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. సమయానికి మీరు చేసిన సహాయం నాకు బాగా హెల్ప్ అవుతుంది. రావణ్, నువ్వు భయపడకు. నీ సమస్యలన్నీ నేను ఆది కలిసి సాల్వ్ చేస్తాం. నీకు అండగా ఉంటాం. ఆది నీకోసం చాలా హెల్ప్ చేశాడు. ఆదికి నా తరపున థ్యాంక్స్ చెప్పండి. ఆది, రావణ్ నీకు థ్యాంక్స్ చెప్తున్నాడు. అది సరే, నువ్వు ఉండడానికి ఏదైనా ఏర్పాటు చేయాలా? వద్దు గురూజీ, నేను ఎక్కడున్నా సమస్యే. నా సమస్యని నేనే సాల్వ్ చేసుకుని మీకు పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను. సరే రావణ్. థ్యాంక్ యూ గురూజీ. అడగ్గానే హెల్ప్ చేసినందుకు, నా మాటకు విలువిచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆది. చెప్పాగా గుణ, గురూజీ ఎప్పటికీ నా చెయ్యి వదిలిపెట్టరని. నేను ఆదికి కాల్ చేయమని ముందే చెప్పాను కదా రావణ్ బాయ్. నువ్వే అడగలేదు. అడిగితే ఇంత సమస్య ఉండేది కాదు. మనం అడిగి హెల్ప్ తీసుకోకూడదు. ఎదుటి వాళ్ళకి మనకి సహాయం చెయ్యాలనే ఆలోచన స్వయంగా రావాలి. ఇప్పుడు వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది, అందుకే సాయం చేశారు. ఎవరు? నేను యాంటోనీ. బాస్ చెప్పండి. నీ చుట్టూ ఎవరు లేరుగా? లేరు బాస్. నేను ఎప్పుడు కాల్ చేసినా చుట్టూ ఎవరూ లేకుండా చూసుకో. ఎవరైనా ఉంటే ఫోన్ ఎత్తకు, పక్కకు వెళ్ళి కాల్ చేయి. ఆ యాదగిరి దగ్గర డబ్బులు తీసుకున్నావా? తీసుకున్నాను. తెలుసు కదా బాస్, పోలీసులు సీజ్ చేశారు. తెలిసిన కానిస్టేబుల్ ఉంటే అడగడానికి ప్రయత్నం చేశాను. అతను కొంచెం టైం అడిగాడు బాస్. అవసరం లేదు, వదిలేయ్. మాకు దొంగ పాస్పోర్ట్లు కావాలి. ఆ పని చేసే వాళ్లతో మాట్లాడి ఆ ఏర్పాట్లు చేయి. నేను అవసరం అయితే మళ్ళీ కాల్ చేస్తాను. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాను బాస్. రావణ్ బాయ్, ఇప్పుడు ఈ పాస్పోర్ట్లు దొంగ వేషాలతో వెళ్ళడం కన్నా దొంగ పాస్పోర్ట్లతో వెళ్ళడం ఇంకా ఈజీ కదా. రావణ్ బాయ్, మనది శాటిలైట్ ఫోను, కానీ యాంటోనీది నార్మల్ ఫోనే కదా. ట్రేస్ చేస్తారా? ఛాన్సే లేదు. దీన్ని రికార్డు చేయలేరు. యు డోంట్ వరీ, వీఆర్ సేఫ్.